నగరి వైసీపీలో మాజీ మంత్రి రోజా కథ ముగిసినట్టేనా? రోజాని రాజకీయంగా అనామకురాలని చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇంటిపోరు తప్పించుకోటానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పావులు కదుపుతుంటే, రోజా విషయంలో ఆయనకు జగన్ కూడా పర్మిషన్ ఇచ్చారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు జగదీష్ వైసీపీ బాట పట్టనున్నారు. ఆయన నగరి వైసీపీ ఇన్ఛార్జి పదవి ఆశిస్తున్నారట. ఆయనకు ఆ పదవి దక్కేలా పెద్దిరెడ్డి పావులు కదుపుతున్నారని, రోజాకు జిల్లాలో సెగ్మెంటు లేకుండా చేయడమే ఆయన వ్యూహమని ప్రచారం జరుగుతోంది. దానికి జగన్ కూడా ఓకే చెప్పారన్న ప్రచారం హాట్ టాపిక్గా మారింది. కీలక నేతల వరసలతో వైసీపీకి పలు సెగ్మెంట్లలో నాయకత్వలేమీ స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు పోయేవారు పోతుండగానే పార్టీ పెద్దలు కొందరు నేతలకు చెక్ పెట్టడానికి పావులు కదుపుతున్నారట. ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరి నుంచి రెండుసార్లు బొటాబొటి మెజారిటీతో గెలిచిన మాజీ మంత్రి రోజా గత ఎన్నికల్లో 45,000 పైచిలుకు ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. అప్పటినుంచి ఆమె నగరికి పూర్తిగా దూరమై అప్పుడప్పుడు ప్రభుత్వంపై విమర్శలతో వీడియోలు రిలీజ్ చేస్తూ గడిపేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకొని ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వైసీపీ పతనం స్టార్టైంది. ఆ పార్టీకి ఇక భవిష్యత్తు లేదని భావించిన పలువురు ముఖ్యనేతలు వైసీపీని వీడుతున్నారు. మరికొందరు పార్టీ మారడానికి తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, తాజాగా రాజ్యసభ సభ్యులు సైతం జగన్కు గుడ్ బై చెప్పి తలో దారి చూసుకున్నారు. ఫలితంగానే క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి బలమైన నాయకుల కొరత ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నాయకుల్ని కాపాడుకోవటంతో పాటు కొత్తవారిని చేర్చుకోవటానికి ఏ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా ప్రయత్నిస్తారు. కానీ వైసీపీలో మాత్రం సీన్ రివర్స్ అవుతోందట. మాజీ మంత్రి రోజాను పార్టీ నుంచే సాగనంపే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. రోజా సేవలు ఇక చాలని, నగరిలో బలమైన నాయకుడు అవసరమని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారట. ఇందులో భాగంగానే గాలి ముద్దుకృష్ణమనాయుడు రెండో కుమారుడు గాలి జగదీష్ని వైసీపీలోకి చేర్చుకునేందుకు సిద్ధమయ్యారట. తన అన్న నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్తో విభేదిస్తున్న జగదీష్ నగరిలో వైసీపీ ఫ్లెక్సీలతో అప్పుడే హడావుడి మొదలుపెట్టేశారు. జగదీష్ చేరికపై రోజాకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదట. నగరి నియోజకవర్గానికి రోజాను దూరం చేయాలనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రోజా నాయకత్వాన్ని నగరి వైసీపీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించాయి. గ్రామస్థాయిలో సర్పంచుల నుంచి జడ్పీటీసీల వరకు చాలామంది వైసీపీ నాయకులు రోజాను వ్యతిరేకించి, రోజాకు వ్యతిరేకంగా పనిచేశారు. ఇప్పటికీ ఆమె నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. పార్టీ అధినేత జగన్కు రోజాపై అనేక ఫిర్యాదులు కూడా చేశారు. ఈ క్రమంలోనే ఇక రోజా సేవలకు సెలవు చెప్పాలని జగన్ డిసైడ్ అయ్యారట. వాస్తవానికి జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు రోజా వైసీపీ కోసం చాలా ఫైట్ చేశారు. ఆయన ప్రత్యర్థులు చేసిన కామెంట్స్, విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేశారు. ప్రత్యర్థులపై తనదైన శైలిలో ఫైర్ అవుతూ ఫైర్ బ్రాండ్గా గుర్తింపు పొందారు. మరి అలాంటి నాయకురాలిని జగన్ దూరం పెట్టాలని భావిస్తున్నట్టు వస్తున్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. రోజాకు ఎత్తు పెట్టడం వెనుక మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారట. ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉంది. ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకముంది. వైసీపీ హయాంలో జరిగిన దందాలు రోజుకొకటి బయటపడుతున్నాయి. కొన్ని చోట్ల వైసీపీ తిరిగి సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంది. గతంలో జరిగిన దాడులు, దౌర్జన్యాల గురించి సామాన్య జనం కూడా నోరు తెరచి చెప్పుకుంటున్నారు. ఇలాంటి స్థితిలో వైసీపీలో చేరడమంటే ఖచ్చితంగా అది ఓ రకంగా సాహసమే. అలాంటిది గాలి జగదీష్ వైసీపీలో చేరటానికి కారణమేంటి అంటే అది మాజీ మంత్రి పెద్దిరెడ్డి వ్యూహమని అంటున్నారు. గత 5 సంవత్సరాల కాలంలో కమ్మ సామాజిక వర్గాన్ని అణిచివేయడమే లక్ష్యంగా అటు జగన్తో పాటు కిందిస్థాయి నాయకులు కూడా ప్రయత్నించారు. ఆ సామాజిక వర్గం లెక్కలతోనే అమరావతి రాజధానిని లేకుండా చేయాలని చూశారు. ఆ సామాజిక వర్గానికి చెందిన వారిని చాలా వరకు ఇబ్బందులు పెట్టారు. వారి వ్యాపారాలను స్తంభింపచేశారు. బలవంతంగా లాక్కోడానికి కూడా తెగబడ్డారు. పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంలో అయితే మరీ దారుణంగా వేధించారు. నగరిలో కూడా అదే జరిగింది. మాజీ మంత్రి రోజా సైతం ఇదే పనిచేశారు. అయితే అక్కడ పెద్దిరెడ్డి వర్గీయులుగా చెప్పుకుంటున్న వారందరిపై కక్ష సాధింపు ధోరణిలో పనిచేశారు. 2019 నుంచి 2024 వరకు వారిని అచేతనావస్థలో ఉంచారు.
దాంతోపాటు వారికి రావాల్సిన పదవులు రాకుండా అడ్డుకున్నారు. తనకు అధిష్టానం వద్ద ఉన్న పలుకుబడితో స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఉన్నా రోజా సీటు దక్కించుకున్నారు. గాలి జగదీష్కు 2019 ముందు నుంచి సోదరుడు గాలి భానుప్రకాష్తో విభేదాలు ఉన్నాయి. 2019లో తన సోదరుడిని ఓడించటానికి పెద్ద ఎత్తున నిధులు కుమ్మరించాడని ప్రచారం ఉంది. అయితే రాజకీయంగా ఎదగాలనే కోరికతో ఉన్న అతన్ని టీడీపీ అధిష్టానం దగ్గరకు తీయలేదు. దీంతో పెద్దిరెడ్డితో గాలి జగదీష్ జతకట్టాడంట. 2024లో జగదీష్ వైసీపీ నుంచి పోటీ చేస్తాడని ప్రచారం కూడా జరిగింది. పెద్దిరెడ్డి కూడా ఆ దిశగా గట్టిగానే ప్రయత్నించారట. అయితే రోజా పట్టు వదలకుండా తన నగరి సీటు సాధించుకున్నారు. నగరి చరిత్రలో అత్యంత ఘోరంగా ఓటమి పాలైన నేతగా రికార్డులకు ఎక్కారు. ముందు నుంచి పెద్దిరెడ్డితో విభేదిస్తున్న రోజా ఓటమి తర్వాత కూడా పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా వేదికల మీద మాట్లాడారు. దీంతోపాటు అంతర్గతంగా పెద్దిరెడ్డి వ్యతిరేక టీమును తయారు చేయటానికి రోజా ప్రయత్నించారట. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్ష బాధ్యతలు తీసుకోమన్నప్పుడు చిత్తూరు ఇన్ఛార్జి విజయానందరెడ్డి బాహటంగా వ్యతిరేకించాడని, తర్వాత రోజా, నారాయణస్వామి దానికి అనుకూలంగా మాట్లాడారని తెలుస్తోంది. దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా భూమన్ కరుణాకర్ రెడ్డిని నియమించారు. సరిగ్గా టైం చూసుకొని పావులు కదిపిన పెద్దిరెడ్డి నగరిలో రోజాకు వ్యతిరేకంగా గాలి జగదీష్ని తెరపైకి తెచ్చారట. జగన్ కూడా జగదీష్ విషయంలో సానుకూలంగా ఉన్నారని, చేరిక లాంఛనం పూర్తయ్యాక జగదీష్ని నగరి వైసీపీ ఇన్ఛార్జిగా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే రోజా వర్గీయులు దాన్ని కొట్టిపారేస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల కొత్తగా పుత్తూరు నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉందని, అందుకే గాలి జగదీష్ చేరుతున్నారని అంటున్నారట. మొత్తానికి రోజా విషయంలో జగన్ నిర్ణయం వైసీపీలో హాట్ టాపిక్గా మారింది.